బిగ్ బాస్ సీజన్ 8 ఫైనల్ కోసం పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. గత ఏడాది బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ సందర్భంగా జరిగిన అనుభవాల దృష్ట్యా ఈసారి పటిష్ట బందోబస్తుతో పాటు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. పోలీసులు సూచించిన 83 పాయింట్స్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదే అంశంపై మా ప్రతినిధి ప్రవీణ్ మరింత సమాచారం అందిస్తారు. ప్రవీణ్, బిగ్ బాస్ సీజన్ 8 ఫైనల్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేయనున్నారు. గత ఏడాది జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా ఈసారి పీస్ఫుల్గా జరిపేందుకు పూర్తి స్థాయిలో యాజమాన్యం కూడా సహకరించాలంటూ కూడా ఇప్పటికే బిగ్ బాస్ యాజమాన్యానికి కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు దాదాపు 53 ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో నిఘా పటిష్టం చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 7 ఎకర్స్ వద్ద ఉన్నాము. ఇప్పటికే బిగ్ బాస్ 8 ఫైనల్ కోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు 53 కెమెరాలతోటి పటిష్టమైనటువంటి నిఘా ఏర్పాటు చేయడంతో పాటు ఇప్పటికే పోలీసులు కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ఏడాది డిసెంబర్ 17వ తారీఖున బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ సందర్భంగా తలెత్తినటువంటి పరిణామాలు, గొడవలు, బస్సులపై రాళ్లు రువ్వడం తదితర అనుభవాల దృష్ట్యా ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా ముందస్తు చర్యల్లో శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. అన్నపూర్ణ స్టూడియో చుట్టూ దాదాపు 53 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీసులు పూర్తి స్థాయిలో ఆ పాయింట్ల నుండి కూడా పర్యవేక్షణ కొనసాగేటువంటి అవకాశం ఉంది. అన్నపూర్ణ స్టూడియో బిగ్ బాస్ యాజమాన్యానికి కూడా ఇప్పటికే కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరోవైపు ఇప్పటి వరకు అంటే గత ఏడాది ఫైనల్ సందర్భంగా పెద్ద ఎత్తున ఇక్కడికి అభిమానులు చేరుకోవడం, తర్వాత బస్సులపై రాళ్లు రువ్వి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినటువంటి సందర్భం ఉంది. అయితే అప్పుడు జరిగినటువంటి గొడవల్లో బిగ్ బాస్ విన్నర్గా ఉన్నటువంటి పల్లవి ప్రశాంత్ పైన బిగ్ బాస్ అన్నపూర్ణ స్టూడియో యాజమాన్యం పైన కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. దాడికి పాల్పడినటువంటి వారిని గుర్తించడంలో పోలీసులు చాలా ఇబ్బందులు తలెత్తాయి. ఎందుకంటే అక్కడ సీసీ కెమెరాలు లేకపోవడంతో చాలా మంది ఆ కేసు నుంచి కూడా తప్పించుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈసారి కూడా అలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగానే 53 పాయింట్స్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఇక పుష్ప 2 ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా దాదాపు 60కి పైగా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ఎందుకంటే పుష్ప 2 ప్రీ రిలీజ్ ఫంక్షన్లో యూసఫ్గూడకు సంబంధించినటువంటి స్టేడియం కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు రావడం, అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఆ సీసీ కెమెరాల్లో నమోదైనటువంటి దృశ్యాలను ఆధారంగా చేసుకొని నిందితులను కూడా ఐడెంటిఫై చేసినటువంటి పరిస్థితులను కూడా మనం చూసాం. ఇప్పుడు బిగ్ బాస్ 8 సీజన్ ఫైనల్ ఏదైతే ఉందో, బిగ్ బాస్ సీజన్ 8 ఫైనల్ ఏదైతే ఉందో దానికోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. వేలాది మంది అభిమానులు కూడా ఇక్కడికి చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం పోలీసులు చర్యలు తీసుకున్నారు. మరోసారి శాంతి భద్రతలను విఘాతం కలిగించేలా ఎవరు వ్యవహరించినా వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రమోద్తో ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.